ఒకరోజు దేవతలు మనుష్యుల వ్యవహారంలో ఉన్నప్పుడు ఎవరు మరింత అందంగా ఉన్నారు అనే విషయంపై ముగ్గురు దేవతల మధ్య వాదన జరిగింది. అమర దేవతల రాణిగా నేను చాలా అందంగా ఉన్నాను. నా ప్రియమైన హేరా, మీరు దేవతలకు రాణి కావచ్చు, కానీ నేను వివేకం యొక్క దేవతని. ఇక వివేకం అంటే అందం, అందం అంటేనే జ్ఞానం. ఆ రెండూ ఒకటే కదా. అర్థం లేని వాదన హేరా. నేను ప్రేమ దేవతని. నేను ప్రేమ యొక్క శక్తిని కలిగి ఉన్నాను, ఎందుకంటే నేను చాలా అందంగా ఉంటాను. చాలింకా, మీ తికమక పెట్టే సమస్యలకు నా దగ్గర పరిష్కారం ఉంది. ఎవరు చాలా అందంగా ఉన్నారో తెలుసుకోవడానికి పోటీ జరగాలని జ్యూస్ ప్రతిపాదించాడు. ట్రాయ్ యువరాజు అయిన ప్యారిస్ పోటీని నిర్ధారించడానికి ఎంపికయ్యాడు మరియు విజేతకు జ్యూస్ యాపిల్ను ప్రదానం చేయడం ద్వారా తన నిర్ణయం తీసుకుంటాడు. ఈసారి మీరు దూరంగా ఉన్నారు మిత్రమా. ఆగండి, ఆ యాపిల్ని తినద్దు, ఎందుకంటే అది దేవతల కోసం. దేవతలకా? జ్యూస్ ఖచ్చితంగానే. జ్యూస్ నాకు యాపిల్ ఎందుకు పంపుతున్నారు? మీరు చాలా అందంగా భావిస్తున్న మాలో ఒకరికి మీరు ఇచ్చే బహుమతి ఇది మాత్రమే. ఇది గొప్ప గౌరవం, గొప్ప ప్యారిస్. ఇప్పుడు నేను మీకు కొంత సమయం ఆదా చేయగలను. నాకు యాపిల్ని ఇవ్వండి. దేవతల రాణిగా నేను మీకు గొప్ప శక్తిని అందిస్తాను. యువరాజుగా మీకు ఇప్పటికే అధికారం ఉంది. నాకు యాపిల్ బహుమతిగా ఇవ్వండి. నేను మీకు గొప్ప జ్ఞానాన్ని అందిస్తాను. సంతోషం ప్యారిస్, మీరు ఇప్పటికే మీ వయసుకు మించి తెలివైన వారు. నాకు యాపిల్ ఇవ్వడం ద్వారా దాన్ని ప్రదర్శించండి. భూమిపై అత్యంత అందమైన మహిళ యొక్క ప్రేమను మీకు అందిస్తాను. అవును, నేను ఎవరిని మాట్లాడుతున్నానో మీకు తెలుసు కదా. పాటాకు చెందిన ప్యారిస్ హెలెన్. కానీ ఆమె ఇప్పటికే మొనలాస్ రాజును వివాహం చేసుకుంది. కేవలం అసౌకర్యం. నేను మీకు భరోసా ఇస్తున్నాను. ఆమె జ్యూస్ కుమార్తె. మనలాంటి అమరత్వం. జ్యూస్ సంతోషించడు. నేను జ్యూస్ నిర్వహిస్తాను. అందమైన ఆమె కాదా? మరి ఆ యాపిల్ ధర కోసం ఆమె మీదే కావచ్చు కదా. బహుశా ఇది మంచి ఐడియా కాదేమో. నా గురించి జోస్యం నిజమైతే నేను అప్పటికే ఆమె కోసం భయపడుతున్నా. జోస్యమా? ఇది మీ తల్లి కళ కంటే మరేమి గొప్ప కాదు. ట్రాయ్ మీ చేతిలో ఉన్నా లేదా మరేదైనా అంటించేయగలదు. ఈ కళ కారణంగా నేను తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్ళిపోయాను. గొర్రెల కాపరిగా జీవితాన్ని విడిచిపెట్టాను. మీరెలా ఖచ్చితంగా చెప్పగలరు? ఎందుకంటే మీరు అప్పటి నుండి ప్రిన్స్ గా తిరిగి నియమించబడ్డారు. ట్రాయ్ యొక్క గొప్ప ఛాంపియన్ గా మారారు. ఇప్పుడు నేను మీకు హెలెన్ యొక్క హృదయాన్ని విజేతగా నిలిచే అవకాశాన్ని ఇస్తున్నాను. ఏమంటారు? ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో ఇక్కడ ఉంది. చెప్పండి మహారాజా. మీ నుండి ఎటువంటి ఫార్మాలిటీలు అవసరం లేదు. నా మంచి ప్యారిస్, ట్రాయ్ యువరాజుకు స్పార్టాగా గౌరవం ఇవ్వాలి. డిప్లొమాటిక్ ఫార్మాలిటీస్, కింగ్ మెనలస్ మరియు మీ మంచి సావాసపు ఆనందం. వినడానికి చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా కాలం అయ్యింది. రండి, మీ తండ్రి ఎలా ఉన్నారో చెప్పండి. నా భార్య హెలిన్, మీరు కలవాలని నేను కోరుకుంటున్నాను. గుడ్ డే క్వీన్ హెలెన్. నన్ను పరిచయం చేయడానికి నన్ను అనుమతించండి. నా పేరు... ఆగండి, నేను మీ పేరును ఊహిస్తాను. ఫ్రెండ్, మమ్మల్ని చూడ్డానికి ఎవరొచ్చారు? చాలా సంతోషం. ఇబ్బందులా నా లేడీ? మంచిది సార్. ఏదో చర్చించడానికి.
అదేమిటి? నేను ఎంత నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నాను. అతని పేరు గురించా? ప్రతిదాని గురించి. నా రాజా, ట్రాయ్ నుండి ఒక యువరాజు యొక్క కథని నేను విన్నాను. అతను అందం, నాగరికత, శైలికి ప్రసిద్ధి చెంది ఉన్నాడు. మీరు ప్యారిస్ ప్రిన్స్ ట్రాయ్ ఛాంపియన్. నేను చెప్పేది నిజమేనా? మీరు చెప్పింది నిజమే హెలెన్. ఇతను ప్యారిస్ ఆఫ్ ట్రాయ్. ఇది నా అదృష్టం. మీకు భరోసా ఇస్తున్నాను. నేను విన్నదానికి కొంత నిజం ఉన్నట్లు అనిపిస్తోంది. మంచిది. ప్రిన్స్ ప్యారిస్ కు స్వాగతం పలికేందుకు ఈ సాయంత్రం విందు ప్రకటించండి. ట్రాయ్ మా టేబుల్ను అనుగ్రహించడం గౌరవంగా ఉంటుంది. ఆపై ఎలుగుమట్టి నిలబడి చెప్పింది, లేదు కానీ మీరు చేస్తారని అనుకుంటున్నా. ఎలుగుబంటి వేటకు వెళ్లేందుకు గుర్తు చేయండి. మీరు ప్రిన్స్ ప్యారిస్, చాలా అసాధారణమైన కథకుడు. ధన్యవాదములు నా లేడీ. స్పార్టాకు. అలాగే ట్రాయ్కి వారి ఐక్యత ఎప్పటికీ ఉంటుంది. రాణి నృత్యం చేస్తుంది. చాలా సంతోషంగా చేస్తాను. ఇక ఇదెవరు? నాకసలు తెలియదు. నేను ఈ విషయం తెలుసుకోవాలి. బహుశా మంచి ఆలోచనే. కాకపోతే ఏమిటి? ఏమీ లేదు, పర్వాలేదు. ఇక్కడ దీని గురించి ఏంటి? కాకపోతే మరేంటి? కాకపోతే మీరు ఇక్కడ ఉండడానికి ఆలోచించలేదు అంతే. ప్యారిస్, నేనిక్కడ ఎందుకు ఉండకూడదు? నాతో పాటు రండి. ట్రాయ్కు. నేనెందుకు అలా చేస్తాను? ఎందుకంటే నేను నిన్ను చాలా బాగా ప్రేమిస్తున్నాను హెలెన్. కానీ మీరు పెద్దగా నాకు తెలీదు. మీరు లేనప్పుడు ప్రేమ నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ప్రేమ దాని స్వంత దాన్ని గుర్తిస్తుంది. నా ఓడ రాక కోసం వేచి ఉంది. రండి, నేను మీకు నా ప్రేమ ఎంత స్వచ్ఛమైందో ఇంకెంత సున్నితమైందో చూపిస్తాను. మమ్మల్ని సముద్రంలోకి తీసుకెళ్ళు త్వరగా. ఏమిటది? నేను ఈరోజు స్పాటోలో మీకు సరిగ్గా ఏదీ చెప్పలేదు. మిమ్మల్ని చూసినప్పుడే నేను మిమ్మల్ని దూరం నుండే ప్రేమించాను. నేను మీకు తెలియదు, కానీ నేనెప్పుడు మిమ్మల్ని అనుభూతి చెందాను. అక్కడ నా పక్కనే. మనం ఒకరి కోసం ఒకరం పుట్టాము ప్రియతమా. నన్ను వెతకడం ఎప్పటికీ ఆగదు. నేను ఎక్కడున్నానో తెలుసుకునే వరకు. అప్పుడు అతను దేవతలను ఎదుర్కోవాలి, ఎందుకంటే వారు మనతో ఉన్నారు కాబట్టి. నాకు తెలిసినంతగా నీకు అతను తెలీదు. ఏంటి అదేమిటది? రాత్రి చనిపోయినప్పుడు కూడా మీ అందం నా ఆత్మకు ఒక దారి చూపేలా ప్రకాశిస్తుంది. హెలెన్ ట్రాయ్ గురించి చెప్పండి. నారాణి, మీరు మేల్కొనున్నారా? మై లేడీ. భటులారా,
హెలెన్, మైదానంలో శోధించండి, ఏ రాయిని వదలకండి. మహారాజు గారు, ఈ ఇద్దరు మహిళలు రాణి ఎక్కడుందో తెలుసు అని చెప్పారు. వాళ్ళని ఇక్కడికి తీసుకురండి. తిరిగి పని చేద్దాం. నా యుద్ధ సైన్యాన్ని సమీకరించండి. అలాగే మహారాజా. పారిస్, పారిస్, నేను నిన్ను కనుగొన్నా. కనుగొన్నావా? అవును, అవును. మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు కజిన్ ఐలియా? నేను కాదు, పిచ్చి. ఆలియా, మనము మాట్లాడుకోవాలి. దేవతల వాదనలతో ఎలా వాదించగలరు మీరు? అది మనల్ని తీసుకువచ్చిన ప్రేమ దేవత ఆఫ్రోడైట్ అయితే. చాలు. హెలెన్ అతని భార్య మరియు స్పార్టా రాణి కింగ్ మెలనాస్ మరియు అతని సోదరుడు కింగ్ ఆగ్నమామ్తో ఆమెను తన నిజమైన ఇంటికి తిరిగి రానివ్వకుండా మేము చాలా రిస్క్ చేశాము. కానీ నాన్న, ఇక నేను చర్చించదలుచుకోలేదు పారిస్. ట్రాయ్ అనవసరంగా సంఘర్షణ సూచన కూడా భరించలేదు. నేను ఉంటే అమరజూస్ కుమార్తె యొక్క విధిని మర్త్య పురుషులు నిర్ణయిస్తూ నేను ఇక్కడ కూర్చున్నాను. మీ తండ్రి చెప్పింది నా భర్త మరియు అతని సోదరుడి గురించి నిజమే. వారు అంత తేలిగ్గా వదులుకోరు. కానీ నేను కూడా ఇష్టపడ్ను. నేను మీ కొడుకును ప్రేమిస్తున్నాను. నా మాంసం నుండి కాకుండా నేను అతని నుండి ఎక్కువ భాగం పొందలేను. రాజుగా నేను స్పార్టా మరియు ఆమె మిత్రులతో ఘర్షణకు గురవుతున్నాను. కానీ దేవతల కోపాన్ని, తమ హృదయ కోరికలను తిరస్కరించడం ద్వారా నేను మరింత సంకోచించాను. బహుశా నా రాజ్యంలో నా మాట చెల్లటం లేదేమో. మీరు ఎప్పటిలాగే ఎప్పటికీ ఇక్కడ స్వాగతస్తులే. వారికి వర్తమానం పంపించండి. పవిత్రమైన ప్రేమను అంత తేలికగా విడదీయలేమని మెనలాస్ రాజుకు మాట పంపించండి. హెలెన్ ఇక ఎప్పటికీ ఇక్కడే ఉంటారు. దీనిపై మీ తీర్పును నేను విశ్వసిస్తున్నాను అఫ్రోడైట్. మీ జోక్యం కారణంగా నేను మరొక యుద్ధాన్ని సహించలేను. ఇప్పుడు రండి జ్యూస్, మీ కుమార్తె నిజమైన ప్రేమను కనుగొంది. ఇది ఇక వేడుకల సమయం. వేరే యుద్ధాల గురించి మాట్లాడకండి. ఇది అకాల ఫలాలను ఇచ్చే చెడు పుట్టుకతో వచ్చిన ప్రేమ. అది పండును ఉత్పత్తి చేస్తే దానిని తెంచుకుని మనస్ఫూర్తిగా తినండి. నా సహనాన్ని పరీక్షించవద్దు అఫ్రోడైట్. హెలెన్కు ఏదైనా హాని జరిగింది అంటే దేవతల చెట్టు నుండి దాన్ని తెచ్చుకున్నది మీరే. అవును, మంచిది. అంతవరకు రాదని ఆశిస్తున్నాను. మీరు ట్రాయ్కి తిరిగి రావచ్చు. మహారాజు కోసం ఏమైనా సందేశం ఉందా మహారాజా? తప్పకుండా. మీ రాజు కోసం నా దగ్గర సందేశం ఉంది. నేను నన్ను బట్వాడా చేస్తాను. నా సోదరుడిని తీసుకురండి. స్పార్టా మనుషులారా, ఈరోజు మా నుండి దొంగలించబడిన వాటిని తిరిగి పొందడానికి మేము ప్రయాణించాము. మేము మా గమ్యస్థానానికి చేరుకున్నప్పుడు మేము ఎటువంటి దయ లేకుండా మరియు దయ ఇవ్వకుండా వేగంగా మరియు ఖచ్చితంగా సమ్మె చేస్తాము. అకేలిస్ మరియు ఫిలోక్టిటెస్ మా దాడులను ఆదేశించారు. ఇప్పుడు వెళ్ళండి, మీకోసం పోరాడండి. ఒకరి కోసం ఒకరు పోరాడండి. మీ రాజు కోసం పోరాడండి మరియు పోరాడండి స్పార్టా కోసం. ట్రాయ్ కోసం. భూమిపై ఏ సైన్యం కూడా అలాంటి శక్తిని తట్టుకోలేకపోయింది. ఏ సైన్యం కూడా. కానీ ఒక మహిళ. అవును,
అది కూడా ఒక అందమైన మహిళ. 1000 ఓడలను ప్రయోగించిన ముఖంతో. సరే, అది ఎవరైతేనేమి ఖచ్చితంగా మీలాగానే ఉంది. మీరనుకుంటున్నారా? నిజంగా కాదు, పర్వాలేదు. అంతే. ప్రిన్స్ ప్యారిస్. అవును, అదేమిటి? మహారాజా, యుద్ధ భూమిలో మహారాజు మీ ఉపస్థితిని కోరుతున్నారు. యుద్ధ భూమా? త్వరగా రమ్మన్నారు. యుద్ధ నౌకల? స్పార్టన్ మరియు మైసెనియన్ల యుద్ధ నౌకలు. వారు 1000కి పైగా ఉండవచ్చు. వారు హెలెన్ని విడుదల చేయాలని అంటున్నారు, లేదా వారు తమ సైన్యం యొక్క కోపాన్ని చూపుతారట. వారు బహిరంగంగా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఒక మహిళ. అతన్ని ఆపడం కష్టమని నేను మీకు చెప్పాను. మీరిక్కడ ఉండకూడదు. నా ప్రేమను విభేదించమని వేడుకుంటున్నాను. నేనిక్కడ ఖచ్చితంగా ఉండాలి. త్వరపడండి. మెనలస్ మరియు అతని సైన్యాలు గంటలు అడుగు పెడతాయి. మీకోసం దీన్ని కోరుకోలేదు, మన కోసం, ట్రాయ్ కోసం. నేను చేయలేదు, నా ప్రేమ. కాని ప్రేమ విలువ అలాంటిది. నేను మీ చేతిలో క్షణంలో అలాంటి ధరను 10 రెట్లు చెల్లించగలను. ప్యారిస్, మరొక రోజు మిమ్మల్ని ఇక్కడే ఉంచితే స్వర్గం నక్షత్రాల్ని మార్చేస్తాను. నాకేదైనా వాగ్దానం చేయండి. ఏదైనా. మీరు కనుగొంటారని. లేదు, మీరలా అనలేదు. మీరు నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నేను ఈ పోరాటాన్ని అధిగమించను. ట్రాయ్ కూడా. ఇది చాలా కాలం క్రితం మా తల్లి ఊహించింది. కానీ మీరు మరణం మరియు యుద్ధం యొక్క దుర్గంధానికి దూరంగా ఉంటారని నాకు ప్రతిజ్ఞ చేయండి. మిమ్మల్ని సంతోషంగా చూసుకునేవాడు మీకు దొరుకుతాడని. నేను చేయలేను. మీరు చేయవచ్చు. మరియు మీరు నేను వెళ్ళాలి. నాకు ప్రమాణం చేయి. వాగ్దానం చేయి హెలెన్. నేను వాగ్దానం చేస్తున్నాను. అయితే ఆ రోజు జరిగిన యుద్ధం ఇంకా గొప్ప ఘర్షణకు ఒక నాంది అని చెప్పాలి. గొప్ప ట్రోజన్ యుద్ధం మొత్తం దశాబ్దం వరకు ఉంటుంది. చివరికి ట్రాయ్ యొక్క పెద్ద మరియు బలమైన గోడ స్పార్టన్ల కంటే ఎక్కువ ప్రయోజనాన్ని ఇచ్చింది. స్పార్టన్లు వారి బలమైన సైనికులను కోల్పోయారు. మరియు ఇది మెనెలస్ సైన్యం ఉపసంహరించుకుంటున్నట్లు నటించింది. ఒక మోసపూరిత వ్యూహాత్మక చర్య. ట్రాయ్ ఏం అనుసరించాలో తెలియదు. స్పార్టన్ సైన్యం 3 రోజుల్లో ఒక చెక్క గుర్రాన్ని నిర్మించి ట్రాయ్ యుద్ధ దేవత అయిన అథెనా ఆలయానికి యుద్ధానికి స్నేహపూర్వకంగా ముగింపుగా ఇచ్చింది. అది కేవలం ఒక నాటకం మాత్రమే. చెప్పాలంటే తిరిగి వెళ్ళినట్లు నటించింది కూడా. ట్రోజన్లు ఇప్పుడు వారి విజయానికి ఆనందంగా ఉన్నారు. చెక్క గుర్రాన్ని వారి విజయానికి చిహ్నంగా తీసుకుని ఆలయం వెలుపల ఉంచారు. అది కూడా దేవత అథెనాకి బహుమతిగా ఉంచారు. రాత్రి వచ్చినప్పుడు అకిలీస్ మరియు అతని మనుషులు చెక్క గుర్రం నుండి రహస్యంగా బయటకు వచ్చారు మరియు ట్రాయ్ యొక్క ప్రధాన తలుపులు తెరిచారు. అనేక ప్రాణాలు పోయాయి. మునుపెన్నడూ లేని విధంగా రక్తం చిందించింది. అతని అమర ప్రేమ కోసం ప్యారిస్లోని
హెలెన్ తన మర్త్య జీవితాన్ని ఇచ్చాడు. ఒక అమర మహిళ కోసం చాలా మర్త్య జీవితాలు చిందించబడ్డాయి. హెలెన్ ను పట్టుకుని తిరిగి మెనిలెస్కు తీసుకువెళ్లారు. ట్రాయ్ను ఊచకోత కోసి కూల్చివేసి తర్వాత శతాబ్దాలకు జీవితాన్ని చూడలేదు. జ్యూస్ యొక్క అమర కుమార్తె వ్యక్తితో ప్రేమ పెద్ద విధ్వంసానికి దారితీసింది. ప్యారిస్ ప్రేమలో ఉన్న పిచ్చి అది అన్ని విధ్వంసాలకు కారణమైంది. కానీ నిజమైన ప్రేమ కథ అలాంటిది. మరియు కొన్ని ప్రేమ కథలు చాలా విచారంగా ఉన్నాయి. అవి నాశనమైన నగరాలు, రాజ్యాలు మరియు గుండె పగిలిపోయే కథలను వదిలివేస్తాయి.